మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. సో, ఇది బేసిక్‌గా 3 టైప్స్ వాడతామండి. అంటే 3 రకాలుగా వాడతాం. ఒకటేంటంటే సాయిల్ పర్పస్ అంటే భూమిలో అబ్జర్వ్ అవ్వటం వల్ల బెనిఫిట్స్ ఏంటి? రెండోదేంటంటే పైన ఫోలియర్ స్ప్రే అంటారు. ఫోలియర్ స్ప్రే అంటే పైన మీరేదైతే మందులు కొడతారో దాని కాంబినేషన్‌లో కొడితే ఎలా ఉంటది? మూడోదేంటంటే ఫర్టిలైజర్. మనం ఇప్పుడు బందు కట్టలు వాడుతుంటారు కదండీ! పిండి కట్టలంటారు. సో, ఈ పిండి కట్టలు తగ్గించుకొని వ్యవసాయాన్ని అంటే ఆర్గానిక్ ఇప్పుడంతా కెమికల్ అవుతుంది కాబట్టి, కెమికల్ తగ్గించుకొని ఆర్గానిక్ రూపంలో ఎలా చేసుకోవాలనే దాన్ని ఇది ఒక పాయింట్ ఉంటుందండి. సో, ఇట్లా 3 పాయింట్స్‌లో దీన్ని ఉపయోగించొచ్చు. సో, ఫస్ట్ ఏంటంటే సాయిల్ పరంగా మొక్క పెట్టే ముందు అంటే క్లైమేట్ అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. మనకి జూన్ నుంచి మార్చ్, ఫిబ్రవరి వరకి క్రాప్స్ ఉంటాయి. కొన్ని ఏరియాలో ఏందంటే మార్చ్, ఏప్రిల్, మేలో కూడా ఉంటాయి. సో, డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఒక సమ్మర్‌లో ఏసినప్పుడు హీట్ ఎక్కువ ఉండడం గాని, లేదంటే రెయిన్ సీజన్ మీద డిపెండ్ అయ్యి కొద్దిమంది ఫార్మర్స్ కొన్ని క్రాప్స్ ఏస్తుంటారు. సో, బోర్‌వెల్స్ మీద డిపెండ్ అయ్యి కొన్ని క్రాప్స్ ఏస్తుంటారు. సో, మేజర్‌గా మనకొచ్చేలోపు ఏందంటే మేజర్ సీజన్ అనేది జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది మేజర్‌గా. సో, జూన్ నుంచి కొన్నిసార్లు ఏంటంటే ఫుల్ భారీ వర్షాలు పడతాయి. కొన్నిసార్లు అసలు వర్షాలు పడవు. అంటే మొక్క పెట్టేటప్పుడు భూమి హీట్‌గా ఉంటది హెవీగా. సో, మనం ప్లాంటేషన్ ఏదన్నా ఒక మొక్క పెట్టాలనుకున్నప్పుడు ఆప్షన్ గనక ఒక 250 ఎంఎల్ మీరు పైన స్ప్రే చేయగలిగితే ఆ హీట్‌ని తగ్గిచ్చేస్తది. ప్లస్ ఇంకోటేంటంటే అట్లా ఎండలున్నప్పుడు ఏం జరుగుతుందంటే వాటర్ కంటెంట్ భూమిలో స్టోరేజ్ అవ్వదు. సో, అవ్వనప్పుడు ఏం జరిగిద్దంటే మీరు పెట్టిన మొక్క తొందరగా చనిపోవడానికి అవకాశం. సో, మీరెప్పుడైతే ఆఫ్‌సార్ స్ప్రే చేస్తారో సాయిల్ మీద మీరు కొట్టే ఏదైతే 10 లీటర్ల ట్యాంక్ 20 లీటర్స్ ట్యాంక్ స్ప్రే చేస్తుంటారు ఫార్మర్స్ డిపెండ్ అపాన్ క్రాప్‌ని బట్టి, ఏరియాని బట్టి ఉంటుంది. సో, ఏదైతే 20 లీటర్స్ మీరు ఒక ట్యాంక్ కొడతారో ఆ వాటర్‌ని 10-15 డేస్ సాయిల్‌లో ఉంచుతుంది. అంటే మ్యాచింగ్ ఉంచుతుంది. సో, అప్పుడేంటంటే భూమిలో ఉన్న వేడి తగ్గిపోయి మొక్కకు కావాల్సినట్లుగా ఉపయోగపడుతుంది. అదొకటండి. సెకండ్ మనం మొక్క పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే భూమిలో మనకి మేజరు, మాక్రో, మైక్రో న్యూట్రియంట్స్ అని ఇట్లా 3 రకాలుగా డివైడ్ చేస్తారు. సో, మాక్రో న్యూట్రియంట్స్ వచ్చేసి మీకు మేజర్ న్యూట్రియంట్స్ అంటారు వీటిని. యూరియా, భాస్వరం, పొటాషియం ఈ 3 ఉంటాయండి. సెకండరీ న్యూట్రియంట్స్ వచ్చేసి కాల్షియము, సల్ఫరు, మెగ్నీషియం ఉంటుందండి. ఇది సెకండరీ న్యూట్రియంట్స్. మూడో మైక్రో న్యూట్రియంట్స్ అంటాము. ఇవి 16 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి. జింకు, బోరాన్, మెగ్నీషియం, కాపర్, మాలిబ్డినం, క్రోమియం. ఇప్పుడు ఏదైతే మనిషికి అవసరం ఉంటుందో ప్రతి న్యూట్రియంట్‌ని కూడా మొక్క నుంచే వస్తది మనకి. సో, అవే న్యూట్రియంట్స్ కూడా మొక్కకు అవసరం. సో, డిఫరెంట్ స్టేజ్‌లో అవసరం ఉంటాయి. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇట్లా 3 టైప్స్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. కానీ పూర్వకాలంలో ఏందంటే ఇన్ని ఫర్టిలైజర్ గాని, న్యూట్రిషన్ గాని వాడలేదు. ఎందుకు అంటే వాళ్ళు భూమిలో ఇప్పుడు మనకి పేడ కుప్పలుంటాయి కదా! ఇంతకుముందు ఏందంటే పెంట కుప్పలు అనేవాళ్ళు వాటిని. అవి చేలో తోలేవాళ్ళు. ఒక మేబీ 2 ట్రాక్టర్స్, 3 ట్రాక్టర్స్ ఒక్కొక్క ఎకరానికి. లేదంటే ఎడ్ల బండయితే ఒక 5-10 బండ్లు తోలేవాళ్ళు. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఆ పెంట కుప్పలు ఒక బ్యాక్టీరియాలు ఫార్మ్ అవుతాయి. కొన్ని వందల లక్షల బ్యాక్టీరియాలు ఫార్మ్ అవుతాయి. సో, ఆ బ్యాక్టీరియా ఏం జరుగుతదంటే కొన్ని మొక్కకు ఉపయోగపడతాయి, కొన్ని మొక్కకు హాని చేస్తాయి. సో, ఏదైనా గాని అందులో బ్యాక్టీరియా ఫార్మ్ అయ్యి ఏం జరుగుతదంటే వీళ్ళు ఒక పొలాల్లో చల్లినప్పుడు ఆ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయంటే వాటి ఫుడ్ కోసం తవ్వుకుంటూ వెళ్తా ఉంటాయి. అవి ఎన్ని ఫీట్స్ ఎళ్తాయని డిపెండ్ అపాన్ ఏరియాని బట్టి ఉంటాయి. కొన్ని ఏరియాలో 3 ఫీట్స్ ఎళ్తది, కొన్ని ఏరియాలో 5 ఫీట్స్ ఎళ్తది, కొన్ని ఏరియాలో 1 ఫీట్ ఎళ్తది. సో, వెళ్ళినప్పుడు ఏం జరుగుతదంటే మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్స్ మొక్కకు అందే రూపంలో ఇప్పుడు జనరల్‌గా మనం ఫుడ్ తీసుకుంటాం సార్. మన ఫుడ్ మొక్కకైతే తీసుకోదు కదా! సో, మొక్కకు కావాల్సిన ఫార్మేట్ వేరే ఉంటది. ఆ ఫార్మేట్‌లో ఏదైతే బాక్టీరియా ఉంటదో అది దాన్ని మొక్కకు అందిస్తది. సో, అట్లా పాతకాలం ఒక 15, 20 ఇయర్స్ బ్యాక్ లేదా 30 ఇయర్స్ బ్యాక్ మందుకట్లు వాడేవాళ్ళు కాదు ఫార్మర్స్. బట్ ఇప్పుడేం జరుగుతుందంటే నౌ ఏ డేస్‌లో హైయెస్ట్ ఫెర్టిలైజర్ వాడుతున్నారు. అందుకే షార్టేజ్ వస్తుంది. ప్రైసెస్ పెరుగుతున్నాయి. సో, ఇప్పుడు మనకు ఆప్షన్ దానికెలా రిలేటెడ్ అవుతుందంటే ఏదైతే భూమిలో ఉండే లవణాలు ఉంటాయో, మొక్కకు కావాల్సిన లవణాలు 45 రకాలుంటాయి సార్ ఓవరాల్‌గా. సో, ఆ లవణాలు మొక్కకు అవసరమైనప్పుడు, మొక్కకు కావాల్సిన రూపంలో ఉండవు. ఉండనప్పుడు మనం ఆప్సా వాడితే ఏం జరిగిద్దంటే, అది 3 ఫీట్స్ వరకు తీసుకెళ్ళి వాటర్ కలదని గుణం అని ఉంటది.
ఆ తలదన్నే గుణాన్ని తీసేసి ఏదైతే బ్యాక్టీరియాస్ ఉంటాయి ఆ మొక్క వేరే దగ్గర స్టోర్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. సో అప్పుడు ఏం చేస్తుందంటే జనరల్ గా ఏ మొక్క అయినా సరే ఇప్పుడు మిర్చి క్రాప్ జనరల్ తీసుకుంటే పైన 4 అడుగులు ఎదిగితే కింద 4 అడుగులు వేరు వెళ్ళాలి. బట్ మనం ఇప్పుడున్న ల్యాండ్స్ చూసుకుంటే మీకు 1 feet కూడా వెళ్ళట్లేదు. ఎందుకు అంటే మనం వాడే ఫర్టిలైజర్ ఫాస్ఫేటిక్ ఫర్టిలైజర్ అంటారు సార్. ఫాస్ఫేటిక్ ఫర్టిలైజర్ ఏం జరిగిందంటే ఒక రాయిలా తయారైంది. తెల్ల చెక్క రాయి కానీ ఎర్ర చెక్క రాయి అంటారు. ఆ రాయి తయారవడానికి ఫాస్ఫేటిక్ ఫర్టిలైజర్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ బాగా అర్థం కావడానికి వైజాగ్ లో బుర్రా కేవ్స్ అని ఉంటాయి సార్. ఆ బుర్రా కేవ్స్ లో ఒకప్పుడు అంటే గ్యాప్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాటర్ కారుతూ ఒక రాయిలా తయారవుతుంది. సో సేమ్ వే ఏంటంటే దాన్ని ఫాస్ఫేటిక్ అంటాం, కాల్షియం నైట్రేట్ ఫాస్ఫేటిక్ అంటాం. సో అట్లాగే సాయిల్లో కూడా మనం వేసే ఫర్టిలైజర్ వల్ల ఎర్ర చక్కెర తయారవుతుంది. సో అది ఎందుకు తయారవుతుందంటే భూమిలో మనకు న్యూట్రిషన్ అప్టేక్ ఉండకపోవడం వల్ల, ఒకటి ఎక్కువ మంది కట్టలు పడటం వల్ల. సో ఇప్పుడు మనకి ఆప్షన్ ఎలా ఉపయోగపడుతుందంటే ఇప్పుడు మనం వేసే మందు కట్టలు ఏదైనా సరే పిండి కట్టలు అంటాం సార్. ఇవేవైనా సరే ఏం జరుగుతుందంటే మొక్కకు కావాల్సింది 20 to 25 kgs ఒక ఎకర్ పర్ ఎకర్కి. సో పర్ ఎకర్కి 20 to 25 kg ఫర్టిలైజర్ కావాలి. సో మన రైతులు ఏం చేస్తున్నారంటే మొక్క పెట్టక ముందు 2 bags వేస్తారు, 50 kg బ్యాగ్ 2 వేస్తారు, కొద్దిమంది 1 వేస్తారు. సో మళ్ళీ ఏం చేస్తారు 15-20 days లోనే 20-25 days లో మళ్ళీ డిఫరెంట్ ఇందులో గ్రేడ్స్ ఉంటాయి, డిఫరెంట్ గ్రేడ్ మళ్ళీ వేస్తారు. కానీ నేను ఎలా సజెస్ట్ చేస్తానంటే ఆప్సా 250 ml వాడుకుంటూ 20 kg DAP అని ఉంటుందండి. 20 kg DAPతో పాటు యూరియాకు 5 kgs, పొటాషియాకు 5 kgs ఇట్లా రికమెండ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఎన్నిసార్లు వేసుకోండి, ఒక 6 times or 7 times. ఫర్ ఎగ్జాంపుల్ చిల్లీ క్రాప్ ఉంటే మీకు ఏంటంటే 6-7 times వాడతారు. అదే ప్యాడీ క్రాప్ ఏంటంటే 2 to 3 times కంటే ఎక్కువ వాడతారు. సో డిఫరెంట్ మీరు ఏ క్రాప్ అయినా ఎన్నిసార్లు ఫర్టిలైజర్ వాడినా అలా తగ్గించుకొని ఆప్సా 250 ml వాడటం వల్ల మీకు భూమిలో సారవంతం పెరుగుతుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం జనరల్ గా ఇక్కడ వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే మీ సాయిల్ ఒక 10-15 years బ్యాక్ చెప్పులు నడిచేవాళ్ళు, అంటే నాగలతో దున్నేవాళ్ళు. ఇప్పుడు ట్రాక్టర్స్ లేవు. సో నాగలతో దున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక ఇంచ్ కానీ 1/2 inch కానీ కిందికి వెళ్ళేది భూమి. అంటే అంత గుల్లబారుతనం ఉండి అంత మెత్తగా ఉండేది. బట్ ఇప్పుడున్న రోజులు ఏం జరుగుతుందంటే కనీసం చెప్పులు విడిచి నడవలేకపోతున్నాం, ఎందుకంటే కాళ్ళకు పుచ్చుకుంటుంది, అంత గట్టిగా తయారైంది సాయిల్. సో ఇట్లాగే ఉంటే 40-50 years లో సాయిల్ దేనికి పనిచేయదు. సో అందుకని ఏంటంటే భూమిలో ఆప్సా వాడటం వల్ల ఏం జరుగుతుందంటే ఏదైతే మనం భూమి గుల్లబారుతనం ఏదైతే పోతుందో దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలి అంటే మీకు ఆప్సా నెంబర్ 1 ఉపయోగపడుతుంది. సో సార్ ఇప్పుడు మనం జనరల్ గా అడుగుతారు చాలా మంది, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్ ఆప్సా ఎందుకు వాడాలి, వేరే కూడా వాడచ్చు కదా అని అంటారు. అంటే ఎందుకు అంటే సార్ వాటర్ కి తలదన్నే గుణం ఉంటుంది. మీరు ఏ మందు కట్టలు వేసినా, ఏ ఫర్టిలైజర్ కంపెనీస్ చెప్పినా, ఏ ఫర్టిలైజర్ షాప్ అతను చెప్పినా మీరు మందు కొట్టే ముందు అయినా సరే, మందు అంటే పిండి కట్ట చల్లేటప్పుడైనా సరే వాటర్ పెట్టి చల్లండి అంటాడు. ఎందుకు అంటే మనం కొట్టే మందైనా లీఫ్ లో పత్రతం స్పోర్స్ ఉంటాయి, ఓపెన్ కావాలంటే వాటర్ పెట్టాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అవి పీల్చుకోవాలన్నా కానీ ఆ స్పోర్స్ ద్వారా వెళ్తుంది. కింద సాయిల్ ఏం జరుగుతుందంటే మనం వేసే పిండి కట్టలు కానీ మందు కట్టలు కానీ కరగాలి అంటే వాటర్ ఉండాలి. సో ఆ వాటర్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే కరిగి మొక్కకిస్తుంది. అయితే ఇక్కడ వాటర్ కి తలదన్నే గుణం ఉంటది కాబట్టి మనం వాడే ప్రతి మందు కట్ట ఉపయోగపడదు. 60 to 70% వేస్టేజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు గంధకం అని ఉంటుంది సార్, అంటే ప్రతి ఫర్టిలైజర్ లో మిక్స్ అయి ఉంటుంది. ఆ గంధకం కనీసం వాటర్ లో మీరు ఎంతసేపు వేసినా కిందికి వెళ్ళదు, అట్లాగే వాటర్ మీద తేలియాడుతూ ఉంటుంది. మరి అది కిందికి వెళ్తేనే కదా సార్ మొక్కలు తీసుకునేది. సో అప్పుడు ఏంటంటే మీరు ఆప్సా వాడగలిగితే ఎలాంటి గంధకాన్ని అయినా సరే వాటర్ ని తలదన్నే గుణం తీసేసి అది వేరు దాకా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో అట్లా ఫర్టిలైజర్ పరంగా మనం ఏం చేయొచ్చు అంటే 60% ఫర్టిలైజర్ ని ఉపయోగించకుండా 40% ఫర్టిలైజర్ తో మనం దిగుబడి తీయొచ్చు. ఇది ఒక పాయింట్. సెకండరీ వచ్చేసి మనం పైన స్ప్రేయింగ్స్ వాడతాం. అంటే ఇక్కడ ఒక 4 types ఆఫ్ స్ప్రేయింగ్స్ ఉంటాయి. ఒకటి పెస్టిసైడ్స్ అంటాము. పెస్టిసైడ్స్ ఏంటంటే పురుగు చచ్చిపోవడానికి ఉపయోగపడేది. రెండోది సకింగ్ పెస్ట్ అంటాం. సకింగ్ పెస్ట్ అంటే ఏంటంటే దోమ,
నల్లి, బ్లాక్ థ్రిప్స్ అని కొత్తగా వచ్చాయి. సో ఇది సకింగ్ పెస్ట్ అంటాం. మూడోది ఏంటంటే ఫంగిసైడ్ అంటాం, అంటే రోగాలు అంటారు వీటిని. ఫంగిసైడ్ కూడా ఒకలాగా వాడతాము. ఇంకోటి ఫర్టిలైజర్, ఫోలియర్ న్యూట్రిషన్ పైన స్ప్రే చేస్తారు. ఇంకొకటి హెర్బిసైడ్ అంటాం. సో హెర్బిసైడ్ అంటే ఏంటంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనకి ఇప్పుడు క్యాన్సర్ రావడానికి లేదా బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్ లేకపోతే బర్త్ చేయడానికి లేదా మనం మెమరీ లాస్, మెమరీ దట్ క్లాట్ అవ్వడానికి 60% ఆఫ్ గడ్డి మందులు ఉపయోగపడతాయి అట్లా. అయితే అది రైతు తప్ప అనట్లేదు. ఎందుకు అంటే లేబర్ షార్టేజ్ ఉంటుంది, ప్లస్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే మనం గడ్డి మందులు ఎక్కువ వాడతామో అప్పుడు 100% ఇట్లాంటి డిసీజులు వస్తాయి. ఇప్పుడు మేజర్ ఇవే ప్రాబ్లమ్స్, క్యాన్సర్ కానీ లేదంటే బ్రెయిన్ డెత్ కానీ ఇలాంటివన్నీ గడ్డి మందుల ద్వారా వచ్చాయి. సో ఇట్లా వాడే దాంట్లో మనం గడ్డి మందు తగ్గించడానికి ఇప్పుడు గడ్డి మందులు కొట్టేటప్పుడు ఆప్షా సేమ్ అట్లాగే 250 ml per acre వాడితే ఎకరానికి ఇంత ముందు లీటర్ వాడతారు. ఇప్పుడు మీరు 400 ml తోటి ఎకరం స్ప్రే చేయొచ్చు. అప్పుడు ఏం జరిగిందంటే మీకు ఇది ప్రైస్ తగ్గుతుంది ఫస్ట్, ఎందుకంటే లీటర్ ఒక ఎకరానికి వాడతారు కాబట్టి దాన్ని 2.5 acres వాడచ్చు. మేబీ 2 acres రికమెండ్ చేసుకున్నా కానీ ప్రైస్ తగ్గింది ఫస్ట్. సెకండరీ ఏం జరిగిందంటే గడ్డి మందులు వాడకం తగ్గింది. ఎప్పుడైతే ఈ వాడకం తగ్గినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఈ డిసీజ్ కూడా అల్టిమేట్ గా తగ్గిపోతా ఉంటాయి. మేజర్ గా లైఫ్ స్టైల్ డిసీజ్ గా సార్ ఇప్పుడు వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ అగ్రికల్చర్ కనుక మనం క్లీన్ చేయగలిగితే హెల్తీ ఇండియా తయారు చేయవచ్చు. సో ఇది గడ్డి మందులో లాగా, గడ్డి మందులో మీకు సగం కాస్ట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. సో పైన స్ప్రేయింగ్స్ అంటారు, ఇప్పుడు పెస్టిసైడ్స్ అంటారు, అంటే పురుగు కొడతాం సార్. పురుగు కొట్టినప్పుడు ఏంటంటే అవి రెడ్ సింబల్ పెస్టిసైడ్స్ ఉంటాయి, అవి వాడకూడదు. బట్ కూరగాయల్లో వాడుతున్నారు, ఎందుకంటే అవి కొట్టకపోతే పురుగు చావట్లేదు కాబట్టి. సో అవి కూడా సేమ్ వే. ఇప్పుడు మనం ఏంటంటే చాలా మంది రైతులు 5 acres, 10 acres, 3 acres వాళ్ళు ఉంటారు. అయితే ఆప్షన్ మనం పైన ఫోలియర్ స్ప్రే గడ్డి మందు కాకుండా మిగతా ఏ స్ప్రేకి అయినా 200 ml per acre సరిపోతుంది. ఎలా అంటే 200 ml సరిపోతుంది. ఎందుకు 20 ml? నేను ఎందుకు 20 ml రికమెండ్ చేస్తున్నా అంటే కంపెనీ రికమెండేషన్ దగ్గర నుంచి కంపెనీ 1 ml for 1 liter వాటర్ అని చెప్తుంది, 0.1 ml అని చెప్తుంది. అక్కడ నుంచి 200 ml 20 ml per tank, అంటే 10 liters ఆఫ్ వాటర్ కి 20 ml per tank నేను దగ్గర 150 to 100 ml చేశాను. చేసినప్పుడు ఏం జరిగిందంటే 1.0 కంపెనీ రికమెండేషన్ పరంగా చెప్పినప్పుడు ఏంటంటే రిజల్ట్స్ చాలా తక్కువ ఉన్నాయి, డిలే అవుతుంది చాలా, 6 days 7 days. బట్ నవ్ డేస్ ఫార్మర్స్ ఎలా ఉన్నారంటే ఇప్పుడు స్ప్రే చేస్తే విత్ ఇన్ 2 days లో 3 days లో మనకు రిజల్ట్ తెలియాలి. సో మనం ఏంటి కాలానికి అనుగుణంగా మారాలి కాబట్టి నేను డోసేజ్ ఒక 1 by 1 ఫస్ట్ 1 ml ఇచ్చాను, సెకండ్ 2 ml ఇచ్చాను, తర్వాత 5 ml ఇచ్చాను, తర్వాత 10 ml, తర్వాత 50 ml, తర్వాత 20 ml. సో అట్లా నేను ఒక 100 to 150 డెమో చేసుకున్నప్పుడు ఏం జరిగిందంటే 150 ml కి 200 ml కి మంచి రిజల్ట్స్ వచ్చాయి. బట్ 200 ml ఏంటంటే విత్ ఇన్ సెకండ్ డే థర్డ్ డే రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. 150 ml కి 4th day 5th day కనిపిస్తుంది. బట్ అప్పుడు ఫార్మర్ ఆ 4th day కూడా ఆగడానికి ఇంట్రెస్ట్ చూపెట్టారు, విత్ ఇన్ 1 day 2 days రిజల్ట్ చూస్తున్నారు. సో దానికోసం అని నేను 200 ml రికమెండ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అట్లా మనం ఇప్పుడు 200 ml రికమెండ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సార్ 5 acres ఉన్న ఫార్మర్స్ కి సకింగ్ పెస్ట్ కానీ ఫంగిసైడ్ కానీ పెస్టిసైడ్ కానీ 5 acres ఉన్న ఫార్మర్ కి మీరు 3 acres సకింగ్ పెస్ట్ రికమెండ్ చేసి అదే 5 acres 1 liter ఆప్సా రికమెండ్ చేయండి, 100% రిజల్ట్స్ తో పాటు అతనికి సెకండ్ డే థర్డ్ డే రిజల్ట్ కనిపిస్తుంది. అంటే మనకి 2 acres డోసేజ్ తగ్గిపోతుంది కదా సార్. సో మేజర్ గా పెస్టిసైడ్ వల్లే కదా మనకి ఈ రోగాలన్నీ కూరగాయల్లో కానివ్వండి లేదంటే ప్యాడీ క్రాప్ లో కానివ్వండి. సో ఇట్లా మనం ఏంటంటే మనం 2 acres డోస్ తో అంటే 2 acres కాస్ట్ ను రిడ్యూస్ చేస్తూ, అట్లాగే ఇంకేం జరుగుతుందంటే రిడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే ఇది మనం మామూలుగా పెస్టిసైడ్ కొట్టినప్పుడు ఏంటంటే 6 days 7 days వర్క్ చేస్తుంది, అంతకు మించి ఎక్కువ వర్క్ చేయదు. బట్ రైతు కూడా ఆగట్లేదు అనమాట. వర్క్ చేసినా కొన్ని ఎంఎన్సీ కంపెనీలు ఏదో 50 days పని చేస్తాయి, బట్ రైతు ఆగట్లేదు, 6 days 7 days స్ప్రే చేస్తున్నారు. అదే మన ఆప్సా కాంబినేషన్ తో కలిపి స్ప్రే చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సార్ మనకు అల్టిమేట్ గా ఆ 20 days లో 3 స్ప్రేస్ చేసుకున్న 5 days కోర్స్ అది మనకు ఒక స్ప్రే తో సరిపోతుంది. అంటే 2 స్ప్రేస్ కాస్ట్ తగ్గుతుంది. అదేలాగా ఇప్పుడు చిల్లీకి ఏంటంటే
అట్లీస్ట్ 2000 లేని ఒక స్ప్రే జరగట్లేదు. అంటే 4000 కాస్ట్ మనం తగ్గించచ్చు. సెకండ్ ఇంకోటి మనం 4000 కాస్ట్ అలాగా 5 acres కి 3 acres కి మంది తెస్తున్నాం. 5 acres స్ప్రే చేస్తున్నాము. సో 2 acres స్ప్రే ఎక్సెస్ మిగిలినట్టే కదా. అట్లా ఒక 2-3 స్ప్రేస్ కి ఒక ఫార్మర్ కి 8,000 to 10,000 మనం రిడక్షన్ చేయొచ్చు, అంటే సేవ్ చేయొచ్చు. సో ఇది ఇలా పనిచేస్తుంది. ఇంకొకటి ఏమిటంటే ఫ్లవరింగ్ కి, ఫ్రూటింగ్ కి, ఫ్రూట్ సైజ్ రావడానికి, ఫ్రూట్ కలర్ రావడానికి, సైడ్ బ్రాంచెస్ రావడానికి కొన్ని మందులు ఉంటాయి. సో అందులో ఏం జరుగుతుందంటే అవి ఇప్పుడున్న నేను ఈ 15 years లో చూసింది ఏంటంటే హార్మోన్ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఎలా ఉంటుందో మీకు మొక్కల్లో కూడా ఏం జరుగుతుందంటే కొన్ని కంపెనీస్, అన్ని కాదు, కొన్ని కంపెనీస్ మందు కొట్టినప్పుడు ఏంటంటే చాలా హైట్ పెరుగుతాయి, పెరిగి క్రాప్ రాదు. ఎందుకు అంటే మనకి ఏ మొక్కకైనా గనుపు అంటాం, మధ్యలో డిస్టెన్స్ గనుపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మొక్క ఉంది అనుకోండి, ఇక్కడ ఒక గనుపు ఉంటుంది, మధ్యలో గనుపు ఉంటుంది, ఇక్కడ ఒక గనుపు ఉంటుంది. ఇట్లా ఎప్పుడైతే గనుపు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. చిల్లిలో కానీ, కాటన్లో కానీ, టమాటోలో కానీ, బెండలో కానీ. మీకు బెండ అయితే ఈజీ కనిపిస్తుంది, ఎందుకంటే ఒక గనుపు దగ్గర ఒక కాయ వస్తుంది, మళ్ళీ సెకండ్ గనుపు దగ్గర ఇంకో కాయ వస్తుంది. సో అట్లా ఏదైతే గనుపు దగ్గరగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కువ ఈల్డింగ్ వస్తుంది. సో వీళ్ళు కొట్టే కొన్ని ఏం చేస్తున్నారంటే కొన్ని మందులకి ఈ కాయ వస్తుంది, అంటే ఒక 4-5 గనుపులు ఎగిరిపోద్ది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే మనము ఓన్లీ ఆప్సా 300 ml పర్ ఎకర్ కొట్టగలిగితే కలర్ వస్తుంది, ఫ్లవరింగ్ వస్తుంది, సైడ్ బ్రాంచెస్ వస్తాయి, చిన్న ఆకు రావాలి. ఎప్పుడైనా ఏ క్రాప్ అయినా ఆ క్రాప్ దాని జనరేషన్ బట్టి చిన్న లీఫ్ వస్తుంది. సో ఆ జనరేషన్ బట్టి ఏదైతే లీఫ్ వస్తుందో ఆ లీఫ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే పత్రతో బాగా తయారు చేసుకొని మొక్కకు పిండి పదార్థాలు బాగా ఇస్తుంది. సో అట్లా ఇయ్యగలిగినప్పుడు ఆప్సా 300 ml ఇవన్నీ ఇవన్నీ ఒక లింక్ ఉంటుంది సార్. ఇదంతా ఏంటంటే మీకు పర్ఫెక్ట్ ఏజ్ లో పర్ఫెక్ట్ ఫ్లవరింగ్, ఫ్రూటింగ్, కలరింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను సార్, జనరల్ గా మార్కెట్ లో ఏముంటుందంటే మనం మిర్చి పండించినప్పుడు ట్రేడర్ వస్తారు, కొనే అతను వస్తాడు. వచ్చినప్పుడు ఏం చూస్తారంటే 3 పారామీటర్ చెక్ చేసుకుంటారు. ఒకటి ఫస్ట్ కనిపించేది కలర్. సో ఎప్పుడైతే చిల్లి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మంచి రెడ్డిష్ ఉంటేనే కొంటారు, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే లోపల గింజ ఉంటుందండి. గింజ ఎంత ఎక్కువగా ఉంటే అంత వెయిట్ వస్తుంది. ఇట్లా పట్టుకొని చూస్తారు మీరు, ప్యాడీ అయినా, చిల్లి అయినా, కాటన్ అయినా, ఇలా పట్టుకొని చూస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి లోపల తగులుతుంది గింజ. ప్యాడీలో అయితే ఇట్లా రబ్ చేస్తారు, గింజ ఇరగకూడదు. మన రైస్ ఉంటుంది కదా, రైస్ ఇరిగినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు తీసుకోరు, కాస్ట్ తక్కువ పెడతారు. సో ఇట్లా మనం ఆప్సా వాడినప్పుడు ఏం జరిగిందంటే ప్యాడీ అయితే గింజ విరగదు, రెండోది షైనింగ్ ఉంటుంది బాగా. చిల్లీలో అయితే ఏంటంటే మిగతా క్రాప్ ఏదైనా టమాటో కలర్ కానీ ఇట్లా కలర్ హెవీగా ఉంటుంది, ప్లస్ స్వీట్నెస్ పెరుగుతుంది. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఫార్మర్ కి 100% మనము వాళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితులు పెట్టే లాక్స్ లో ఉంటుందండి పర్ ఎకర్. ఒక ఎకరానికి వచ్చి నేను చూస్తున్న నా కళ్ళతోటి ఒక్కొక్క రైతు 1,50,000 పెడుతున్నారు. సో మేము చెప్పే రైతుకి ఏంటంటే, మేము సజెషన్ చేసిన రైతులు కొద్దిమంది విన్న వాళ్ళకి ఏంటంటే 80,000 ఖర్చు. ఇప్పుడు వాళ్ళు వాడుతున్న దాన్ని 50% తగ్గిస్తున్నాం. బట్ మీరు చెప్పినట్టు ఏంటంటే కొద్దిగా రైతులు భయపడతారు, ఆల్రెడీ వాడేసి ఉంటారు కాబట్టి సరే ఇట్లా తగ్గించండి కంప్లీట్ కంటే భయపడుతున్నారు. ప్లస్ ఆర్గానిక్ రూపంలో రండి సార్ అంటే ఆర్గానిక్ అంటే దిగుబడి రాస్తారు, మళ్ళీ మనకి పెట్టుబడి రాస్తారు ఫీలింగ్ లో ఉన్నారు. సో స్లోగా ఇట్ ఏ టైం, ఎందుకంటే ఎవరైనా ఎట్ ఏ టైం చేంజ్ అవ్వరు. రైతులు కూడా ఆల్రెడీ ఒక సిస్టమ్కి అలవాటు పడిపోయినారు కాబట్టి ఆ సిస్టమ్ ని మేమేం చేస్తున్నామంటే మాకు తెలిసిన వృత్తిలో స్లోగా రెడ్యూస్ చేసుకుంటాం. ఎట్లా ఆప్సత్తు వాడి దాన్ని తగ్గించుకుంటూ వస్తాం. సో ఇలాగా ఏంటంటే సార్, మనం ఆప్సాన్ని కనుక మనం ఆ సబ్జెక్ట్ నేర్చుకొని కనుక చేయగలిగితే ట్రెమండస్ రిజల్ట్ చూస్తాం. నాకు తెలిసి ఇక్కడ చాలా మందికి ఐడియానే ఉంటుంది. ప్లస్ ఇంకా ఏంటంటే సార్, ఆప్సా వాడటం వల్ల మనం హెల్తీ ఇండియా తయారు చేయొచ్చు. ఎట్లాగా న్యూట్రియంట్ పరంగా మనం అలా చేస్తున్నాము. బట్ బేసిక్ ఏంటంటే సార్, ఇప్పుడు పోలియో ఉన్నది కదండి, డిజబిలిటీతో పుట్టిన వాళ్ళని మనం ఏ న్యూట్రిషన్ ఇచ్చినా కానీ వాళ్ళని నార్మల్ మనిషి చేయలేము. బట్ అది ఎట్లా వస్తుందంటే కేవలం నేను కొన్నిసార్లు బాధపడతాను, ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఉన్నది నేను కొన్నిసార్లు చాలా బాధపడతాను. రైతు ఎంత చెప్పినా వినకపోవడం ఒకటి, ఎక్కువగా గడ్డి మందులు వాడటం ఒకటి, పెస్సేగా వాడటం. హెల్తీ ఇప్పుడు మన తాతలు ఫర్ ఎగ్జాంపుల్ మా తాతగారు ఉన్నారంటే 110 సంవత్సరాలు బతికారు.
స్పాన్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఎందుకు చెప్తున్నానంటే మొక్క రైతు కూడా ఏం ఆలోచిస్తున్నాడంటే ఇవాళ కొడితే మనకి రేపు కనిపించాలి రిజల్ట్. ఎంత తొందరగా రిజల్ట్ కనిపిస్తే మనిషి లైఫ్ స్టైల్ కూడా అంత తగ్గిపోతుంది, స్పాన్ ఆఫ్ లైఫ్ తగ్గిపోతా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు పాతలు 110 సంవత్సరాలు బతికారండి. మన మదర్స్ ఫాదర్స్ ఏంటంటే 60-70కి చాలా ఇబ్బంది. రేపు మన జనరేషన్ ఏంటి? సో మనం హెల్తీ ల్యాండ్ కనుక మన ఫ్యూచర్ జనరేషన్ కి ఇవ్వగలిగితే అంతకు మించిన గొప్ప వరం కానీ డబ్బు కానీ అవసరం లేదు వ్యవసాయం చేసే వాళ్ళకైతే. సో ఇప్పుడు మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశా కదా సార్, కొన్ని డెమోలు మీకు చూపిస్తాను ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత మనం ఇంత చెప్పాము, బట్ ప్రాక్టికల్ చూసినప్పుడు మనకి ఇంకా విలువెన్స్ పెరిగింది కదా. ఇట్లా 3 రకాలుగా చెప్పా కదా సార్. ఫస్ట్ ఏంటంటే సాయిల్ లో మనం 3 feet వరకు ఆఫ్ సాయిల్ వెళ్తున్నాం కాబట్టి ఎలా వెళ్తే దానికి ఎలా ఒక డెమో చేసి చూపిస్తాను మీకు. జస్ట్ కెమెరా కిందికి అంటున్నారు ఎందుకంటే షీట్స్ ఉంటాయండి ఇట్లా. ఇదేంటంటే సార్ మన బాక్స్ ఐటమ్, ఎందుకంటే దీంట్లో వాటర్ దిగదు అసలు కిందకి. మనం ఎంతసేపు ఉంచినా వాటర్ కింద దిగదు. సో ఆఫ్ సైడ్ వేస్తే ఎట్లా దిగిద్ది అనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. జస్ట్ కెమెరా కిందికి అంటున్నాను. 1 second సార్. సరే సార్ ఇది కనిపిస్తుందా? యా ఓకే సార్. ఇప్పుడు ఇది నేను కొన్ని వాటర్ తీసుకుంటున్నా అండి, నార్మల్ వాటర్, ఈ బోర్ వాటర్, మా ఇంట్లో బోర్ వాటర్ చూడండి సార్. సార్ ఇది జనరల్ గా వాటర్ తలదన్నే గుణం ఉంటుందని చెప్పాము కదా, ఇట్లా బిందువులాగా ఉంటుంది. అది ఎక్కడికి అసలు ఇంచు కూడా కదలదు అనమాట. మనం పెట్టే వాటర్ కూడా మొక్కకు అందాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పెట్టినప్పుడు మాత్రం అందు. సో ఇది ఆప్షా అండి, నేను ఆప్షా అయితే ఇంకా సీల్ తీయలేదు, కొత్త బాటిల్. ఇప్పుడు మేము ముందే సీల్ తీస్తాను చూడండి, ఇది సీల్ తీస్తున్నాను. ఎందుకంటే కొంతమంది డౌట్లు ఉండొచ్చు కాబట్టి కొత్త బాటిల్ సీల్ తీస్తున్నాను. సో ఇది ఇట్లా పోస్తుందండి సార్. ఇక్కడ ఒక డ్రాపే ఉంది కాబట్టి ఒక చుక్క మాత్రమే వేస్తాను ఆప్షన్, ఓకే, ఓన్లీ సింగిల్ టార్. చెప్పడమ్మా చూడండి సార్ ఎలా స్ప్రెడ్ అయిపోతుంది. ఇది స్ప్రెడ్ అవుతుందండి. ప్లస్ మీకు ఇక్కడ ఏం కనిపిస్తుందంటే షీట్ అట్ట ఉంది కదా, అట్ట లోపలికి ఇంకిపోతూ ఉంది. ఎప్పుడైతే ఫుల్గా తడిసి తేమ అవుతుందో అది అట్లా కనిపిస్తూ ఉంటుంది అట్లా మనకి. సో ఇది మీకు లాస్ట్ లో ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే ఎంత లోపలికి వెళ్తుందని, అదే వాటర్ లోపలికి ఎంత లోపలికి వెళ్తుందని మీకు చూపిస్తాను. సో సెకండ్ ఏంటంటే సార్, రెండోది పైన మనం ఫర్టిలైజర్ కడిగేయడానికి ఉపయోగపడుతుంది. 20 kgs సరిపోద్ది మనకి, 50 kgs అవసరం లేదు, మొక్క 20 kgs తీసుకుంటామని చెప్తున్నాం కదా. మరి దానికి ప్రూఫ్ కావాలి కదండి. ఇప్పుడు ఏదైనా మనం ప్రూఫ్ తో మాట్లాడినప్పుడు ఏం జరిగిందంటే ఫార్మర్ కి బిలీవ్ నమ్ముతాడు. సో ఇది పక్కకు పెడుతున్నా అండి, ఇది మళ్ళీ మీకు చూపిస్తాను లాస్ట్ లో. అంటే ఇది ఎంత లోపలికి వెళ్తుంది, ఇది ఎంత పైన ఉంటుంది, అలాగే ఉంటుంది చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఫర్టిలైజర్ ఫార్మర్స్ చెప్తున్నామండి, మనం ఫర్టిలైజర్ వాడితే 20 kg ఫర్టిలైజర్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదని చెప్తున్నాం. సో అది ఎలా డైల్యూట్ అవుతుంది, ప్లస్ ఫర్టిలైజర్ కరిగించి మొక్కకి ఎలా తీసుకెళ్తుంది కిందికి, ఇప్పుడు మీకు ఒక డెమో చేసి చూపిస్తాను అండి. ఇది గంధకం అంటారు సార్, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది గంధకం అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం చిల్లీలో అయితే పైన ఆకు మీద చల్లుతాం, ఫర్టిలైజర్లో కలిసి ఇస్తారు. ఇది గంధకం అంటారండి. దీన్ని నేను వేస్తాను. అంటే ఇదేంటంటే మీకు ఇందాక చెప్పాను కదండి, సల్ఫర్ అంటాం, గంధకం అంటాం, దీన్ని సల్ఫర్ అంటాము. ఈ సల్ఫర్ ఏంటంటే వాటర్ లో కిందికి వెళ్ళదు, కరగదు. ఈవెన్ వాటర్ మీద ఇట్లా మనం ఎంత వేసినా కానీ అట్లా పేరుకుపోయింది తప్ప కిందికి వెళ్ళదు. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇది చూడండి, మీకు క్లియర్ గా అనిపిస్తుంది. మీరు ఎంత పోయింది సార్, కిందికి వెళ్ళదు. ఇట్లా కేజీ పోసినా ఇది కిందికి వెళ్ళదు. 1 second.
ఇది మన కేజీ ఒక అర కేజీ ఎంత పోసినా మీరు భూమి మీదే ఉంటుంది తప్ప కిందికి వెళ్ళదు. మీరు ఎంతనా పోయండి. ఇంకోటి జనరల్గా ఏమంటాం, కలిపితే కరగొచ్చు కదా సార్ అంటాం. కొన్ని డౌట్స్ ఉండొచ్చు, చూడండి. మీరు ఎంతసేపు తిప్పినా అట్లాగే పైకే వస్తుంది తప్ప కిందికి వెళ్తుంది. సో ఎందుకు పోదు అంటే ఇది మనకేంటంటే వాటర్ తలదన్నే గుణం ఉంటుంది కాబట్టి భాస్వరం అనేది సల్ఫర్ అనేది సాయిల్ లో కరగదు, ఎట్టి పరిస్థితుల్లో కిందికి వెళ్తూ. మరి ఇది వేరే దగ్గరికి వెళ్ళినప్పుడే మొక్క తీసుకొని దానికి కావాల్సినట్లు ఉపయోగించుకొని మొక్క ఎదుగుదలకు కానీ దానికి ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఆప్షా వాడటం వల్ల ఎలా మీకు అది సాయిల్ లోకి వెళ్తుందో మీకు చూపిస్తాం. సో ఇది ఆప్షా అండి. చూడండి, విత్ ఇన్ సెకండ్స్ లో కరిగిపోతుంది. అంటే సాయిల్ లో మనకి 3 feet వరకు ఎలా తీసుకెళ్తుంది, ఇలాంటి కరగందాన్నే తీసుకెళ్ళినప్పుడు మన ఫర్టిలైజర్ ని కొన్ని ఫర్టిలైజర్ కరగదు. మనకి పొటాష్ కరగదు, డిఏపి కదలదు, అక్కడి నుంచి ఇంచు కూడా కదలదు. ఓన్లీ ఫాస్ట్ కరిగేది కానీ కదలేదు కానీ యూరియా ఒకటి మాత్రమే. సో ఈ యూరియా కలిపి కాంబినేషన్ వాడినప్పుడు మాత్రమే మన ఫర్టిలైజర్ బాగా పనిచేస్తుంది. సో యూరియా లేకపోయినా చాలా తక్కువ వాడుకున్నా క్రాప్ రిజల్ట్ బాగా రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది ఇందాక మేము అట్ట డెమో చేసాం 3 feet వరకు వెళ్తుంది సార్. ఇది కూడా ఎగ్జాంపుల్. ఎందుకు అంటే మనం సాయిలో ఎక్కడేస్తే అక్కడే ఉండేదాన్ని వాటర్ లో మీరు ఎన్ని లీటర్లు వాటర్ పోసినా 2000 లీటర్లు పోసినా అది పైన తేలాడుతుంది. సో అలాంటి దాన్ని కిందికి తీసుకెళ్ళి మీకు కింద కనిపిస్తుంది చూడండి. కిందికి తీసుకెళ్ళిన దాన్ని ప్లస్ డైల్యూట్ ఒక 20% డైల్యూట్ అయింది అంతే. 80 సల్ఫర్ అనేది డైల్యూషన్ అవ్వదు. సో అలాంటి దాన్నే మనకి వాటర్ లో కింది తీసుకెళ్ళినప్పుడు మనం వాడే ఫర్టిలైజర్ 100% ఉపయోగపడేలా చేస్తుంది. అందుకని మనం ఏం చెప్తున్నామంటే ఫర్టిలైజర్ చాలా తక్కువ వాడండి, 20-25 kg అయితే సరిపోతుంది. సో అట్లా ఇలా వాడుకుంటే ఏంటంటే వాళ్ళకి కాస్ట్ తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది, రైతు హ్యాపీగా ఉంటుంది, ప్లస్ హెల్దీ ఇండియన్. ఇంకోటి మనం పైన స్ప్రేయింగ్ చేసినప్పుడు 5 acres ల్యాండ్ ఉన్న వాళ్ళకి 3 acres సరిపోతుంది సకింగ్ పెస్ట్ తెచ్చుకోవాలంటే, లేదా 2 acres ఉన్న వాళ్ళకి ఎకరం డోసు సరిపోతుంది చెప్తున్నాం కదా. అది ఎలాగో మీకు చూపిస్తాం. ఇది మీకు ఎంతసేపు ఉన్నా అలాగే ఉంటుంది. కాకపోతే కెమెరా ఎక్సెస్ కెమెరా లేదు, దానివల్ల కొంచెం సైడ్ పెడుతున్నాం. ఇవి సేమ్ అండి. ఎందుకు వాటర్ తీసుకుంటున్నా అంటే వ్యవసాయంలో అతి ముఖ్యమైన వస్తువు అంటే ఒక ఎలిమెంట్ ఏదైనా ఉందంటే వాటర్ సార్. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ వాటర్ తోనే చేస్తాం ఏదైనా. ఇప్పుడు మీరు ఏ కంపెనీ డెమో చూసినా వాటర్ తోనే చేస్తారు. ఎగ్జాంపుల్ చూస్తాం. ఓకే అండి. ఎందుకు అంటే వాటర్ లో పెస్టిసైడ్స్ అనేవి కొన్ని కరగవు ఒకటి. రెండోది ఏంటంటే మనం పంపుతో స్ప్రే చేసినప్పుడు 30% 40% పెస్టిసైడ్స్ అన్ని గాల్లో ఎగిరిపోతాయి, ఎవాపరేట్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే మొక్క మీద పడ్డా కానీ బిందువులాగా ఉంటాయి తప్ప అది అబ్జర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడదు. అట్లా మనం కొట్టే మందులను ఏం చేస్తుందంటే 30% మొక్క ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు నేనేంటంటే కొన్ని ఎందుకు ఈ డెమో చేస్తుందంటే ఎట్లా అబ్జర్వ్ చేసుకుంటే చూపిస్తాయి. ఇది సీతాఫలాకు అండి. సీతాఫలాకు ఎందుకు ఇది తీసుకున్నా అంటే దీని మీద వాటర్ నిలబడవు, బిందువులాగా ఉంటాయి. చూడండి, బిందువులాగానే వాటర్ అబ్జర్వ్ చేసుకుందాం. బిందువులాగే ఉంటాయి. మీరు ఎంతసేపు ముంచినా ఇది ఇలాగే ఉంటుంది. సెకండ్, ఇది నేను ఆఫ్ చేయలేదండి, దీంట్లో ఆఫ్ చేస్తున్నాను. ఒక డ్రాప్ వేసాను. ఇది చూడండి ఇప్పుడు ఎలాగ ఉంటుందో. ఇది చూడండి, మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంది. చూడండి, ఇది ఒక్క నిమిషం. ఇది చూడండి, ఇది బిందువులాగే ఉంటుంది. మీరు ఎంతసేపు ఉంచినా. అందుకనే మనం కొట్టే ఏ
సకింగ్ పెస్ట్ అయినా ఫంగిసైడ్ అయినా పెస్టిసైడ్ అయినా అబ్జర్వేషన్ ఉండదు. ఇప్పుడు మీకు కొన్ని సకింగ్ పేస్ట్ చెప్తా అండి. ఎగ్జాంపుల్ మనము బ్లాక్ ట్రిప్స్ అంటాం. 1 సెకండ్ సార్. ఎగ్జాంపుల్ 2 రకాల ఉంటాయండి. ట్రిప్స్ అంటాము. ట్రిప్స్ ఏం జరుగుతుందంటే ట్రిప్స్ ఈ ఆకు ఏదైతే ఉందో ఈ అడుగు భాగాన ఉంటాయి. ఇటు సైడ్ ఈ చివర్లలో ఈ ఏన పక్కన అడుగు భాగంలో ఉంటుంది. బట్ మనం కొట్టే మందు ఏదైనా ఇది దీని మీద పడుతుంది. అలాంటప్పుడు అది ఎలాగ పనిచేస్తుంది? సో అట్లాంటి మందులకు ఏంటంటే మీకు ఇప్పుడు ఇది చూస్తే మీకు పైన స్ప్రే చేసినా కానీ కిందికి వెళ్ళిపోద్ది. అబ్జర్వేషన్ ఏంటంటే మొత్తం ఆ లీఫ్ మొత్తం అబ్జర్వేషన్ ఉంది మీకు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే అందుకనే మనం 20-30% తగ్గించుకోనైనా ఎకరానికి 2 ఎకరాల ఎకరం డోసు తెచ్చుకున్నా ఇది 100% ఆర్గానిక్ తోటి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అండ్ ఇంకో లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ సార్, ఇది మనం కొద్దిమంది ఎక్స్పోర్ట్ ఇస్తారు. ఎక్స్పోర్ట్ ఇచ్చినప్పుడు మిర్చి కానీ గుంటూరు ఏరియాలో కానీ భద్రాచలం ఏరియాలో కానీ సమ్ ఏరియాస్ లో ఇప్పుడు రిలయన్స్ మార్ట్లో కూరగాయలు కొంటారు కదండి, ఆర్గానిక్ అయితేనే వాళ్ళు తీసుకుంటారు. జనరల్ గా చాలా మందికి ఆర్గానిక్ అంటే తెలియదు, కానీ పెస్టిసైడ్ కొట్టి కూడా ఆర్గానిక్ అంటారు. ఈ ఎక్స్పోర్ట్ ఇచ్చే దాంట్లో ఏంటంటే సార్ మనం ఏదైనా కెమికల్ వాడినప్పుడు ఏం జరుగుతుందంటే అది 65 days అవశేషం అవుతుంది ఆ కెమికల్. సో మీరు ఆప్షా కలిపి వాడించండి, ఆ కెమికల్ అవశేషాలు విత్ ఇన్ 7-8 days లో అబ్జర్వేషన్ అయిపోతాయి, ఉండవు క్రాప్ లో, చిల్లీలో అయితే. సో ఎక్స్పోర్ట్ చేసే వ్యవసాయదారులకు కూడా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. కొన్ని టెస్టింగ్లు ఉంటాయి, ఆ టెస్టింగ్ వాళ్ళకి 0.5, 0.001 ఉండాలా, లేదంటే 0.5 ఉండాలా, మినిమం మెజర్మెంట్స్ ఉంటాయి 0.75. అట్లా ఆ పర్సెంటేజ్ ఉంటే మాత్రం కెమికల్ తీసుకుంటారు వాళ్ళు. బట్ ఆప్సా వాడటం వల్ల ఏంటంటే మీకు 0.01% చూపిస్తుంది కెమికల్. సో ఇలాగా ఫార్మర్ కి మనం హెల్ప్ చేయొచ్చండి 100%. చాలా ఆర్గానిక్ పరంగా పండిస్తూ పెట్టుబడి తగ్గిస్తూ దిగుబడి పెంచుకుంటూ ఆప్షన్ హ్యాపీగా. ఎందుకంటే సార్ భారతదేశం వెన్నెముక వ్యవసాయం అంటారు. రైతులు బాగుంటే అందరూ బాగుంటారు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్స్ అయినా సార్ రైతు దగ్గర డబ్బులు ఉంటారు కొన్ని బిజినెస్ మ్యాన్ కలకలాడుతారు. ఎందుకంటే రైతు ఫస్ట్ ఏం చేస్తారు, వచ్చినప్పుడు దాచుకోడు, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టము, బంగారం ఆడపిల్లలు ఉంటే బంగారం కొట్టము, లేదంటే బట్టలు కొంటాము, మళ్ళీ తిరిగి బిజినెస్ మ్యాన్స్ కే ఇస్తారు. సో రైతు ఎంత హ్యాపీగా ఉంటే దేశం అంత హ్యాపీగా ఉంటుంది సార్. Thank you so much. This is my answer. Thank you so much. Thank you, Pasha. Back to my host. Recording stopped. Wow, excellent, Ramkar.